ఆహ్వానితులందరికీ నా వందనాలు. ఈరోజు మహనీయుడు మహామనిషి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ జీ జన్మదినం. తన పుట్టినరోజుని పిల్లల పండుగ రోజుగా జరగాలని పండిట్ జీ ఆశయం. అందుకు కారణం పిల్లలంటే ఆయనకు అమితమైన ప్రేమే. దైవం కనిపించేది పసిబిడ్డ రూపంలోనే ఆయన నమ్మకం. రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడ్డది నేటి పిల్లల మీదేనే ఆయన ఉద్దేశం. తెల్లటి పౌరాన్ని, ఎర్రటి గులాబీని, చల్లటి పసి మనసుని ప్రేమించే ఆయన జ్ఞాపకంగా ఇది బాలల దినమైంది. అందులోనూ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించబడటం మరీ విశేషం. ఈ సందర్భంలో మా ఆకాశవాణి తరఫున రేడియో సీతగారి ఆధ్వర్యంలో తయారు కాబడిన కుందేళ్ల కళ్యాణం అనే గేయనాటిక బాలల చేత ప్రదర్శించబడుతోంది. అందాల కుందేళ్ల కళ్యాణము, అడివంత కళ్యాణ వైభోగము.
వాళ్ళం వెన్నెల మడుగున పెరిగిన వాళ్ళం వెనక్కి తిరిగి వెళ్ళకపోతే చంద్రుడు వస్తాడు, మా చంద్రుడు వస్తాడు, మీ భరతం పడతాడు. చంద్రుడు లేడు గింద్రుడు లేడు కోతలు కొయ్యొద్దు, ఈ గొప్పలు చెప్పొద్దు, ఉంటే రమ్మను వెంటనే రమ్మను చంద్రుణ్ణి పొద్దు. ఈనాటి కార్యక్రమంలో చక్కగా నటించి మనందరినీ ఆనందపరిచిన బాలబాలికలకందరికీ నా అభినందనలు. నాటికలో కుందేలు పెళ్లికొడుగ్గా ప్రతిభావంతంగా నటించిన రేడియో సెట్ గారి అబ్బాయి చిరంజీవి గోపికి ప్రథమ బహుమతి జడ్జీలు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. నువ్వు ఏమర్రాక సెకండ్ ప్రైజ్ నా ఏం దోషం వస్తుంది. జంతువుల్ని తొక్కేటం ఎంత బాగా నటించాను చూశాక. సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నేను దొక్కేస్తా. ద్వితీయ బహుమతి కుందేలు పెళ్లి కూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది. నీకేమిచ్చారా ఏనుగు పీనుగా ఈ తొండం ఇచ్చారా? ఈ తొండం అన్నా ఇందులో ఏదో మోసం జరిగి ఉన్నది, అంతా మోసమే. ఏడిసావు అమ్మా సీత, మీ గోపి ఇటు స్కూల్లోను అటు ఆటపాటల్లోనూ అన్నిట్లోనూ ఫస్టే. ఇటువంటి వాడిని కంటావు నీ అదృష్టం తల్లి. ఇదిగో నాకు ఉన్నాడు, వీడి జన్మలో ఇంత 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 ప్రయోజనంగా తెచ్చాడా? దానికే ఉందండి, చిట్టి కూడా బాగా చేశాడు. ఈసారి తప్పకుండా వస్తుంది. ఏమొస్తుందో ఏమో. అన్నా నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క ప్రైజ్ కూడా దొరుకుతాయి. కర్మ నీ కర్మ కదరా, నీ కర్మ కదరా, నా కర్మరా. నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా, ఒక్క ప్రైజ్ కూడా రాదురా. 1 2 3 4 గోపి ఏంటమ్మా అలా నించో, దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నను నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని వాళ్ళ నాన్నకి ఎందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్న ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు అంటావు, ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నలంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు. కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా ప్రాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించుకో. అమ్మా నేను నాన్నగారిని చూడనే లేదు, ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు. విమానం మా నాన్నగారిని తొందరగా తీసుకురా, చప్పని తీసుకురా. అమ్మా విమానానికి అరి చెప్పాను నాన్నగారిని తొందరగా తీసుకురమ్మనమని. అది తాగుకుంటూ పోయింది. చూసుకో, నాన్నగారు వచ్చేస్తారు. అవును బాబు, నాన్నగారు వస్తారు. పద, నువ్వు భోంచేద్దు గాని. నాన్నగారు వస్తారు.
ఇక్కడిదేనా ఎల్ఎంపి యూసిడి ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో. నాకు 2 రూపాయలు కావాలి. ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెన్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు మా స్కూల్లో మిస్ తెమ్మంది. దిక్కుమాల స్కూల్ కాకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ సీసాలు ఇస్తాను, పట్టుకెళ్ళి. డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి. దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు. కానీ మెట్ల నుంచి పడినా మేడ నుంచి పడినా నీ మందు నుంచి ఎవరు రారు. ముందు డబ్బులు చెయ్యి. రై నేనెవరు ఆటే పేలే ఉంటే నీళ్ళ ఇంజక్షన్ గుచ్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాడు వస్తేనే డబ్బులు. అంటే నువ్వు పేషెంట్ తీసుకురా, నీకు డబ్బులు ఇస్తాను. వస్తుంది చాలా పెద్ద పేషెంట్. డబ్బులు ఇచ్చి వస్తానా? అదిగో అమ్మే పేషెంట్. నువ్వంటే వాడు చెప్పిన రోగాల పుట్టవి. రాగరాగా ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే. ఎంత మోసం చేశాడు, ఎంత మోసం చేశాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ. నా నీరసానికి కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి. అంతేనే, అంతే 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 అంతే. మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని ఈ మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోప్ మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజీవి ఎక్కడో దగ్గర గుర్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేతాలన్నీ నవిలి చందావు. అంతేనే, ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్లు రారే. ఏమిటి మళ్ళీ దగ్గుట? ఇందులో అమ్మా నీ రెడీ. టిఫిన్ బాక్స్ సర్దేశావా? సర్దేశాను, కానీ ఇవాళ దేవుడికి నీ మీద కోపం వచ్చింది. ఎవరికి? కృష్ణుడికా? ఎందుకని? పూజ దగ్గరికి రాలేదుగా, అందుకని. హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా. ఉండు తనకి నీ చెప్తా. కృష్ణుడు మరేమో ఈవేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, చేయకపోతే టీచర్ తిడతారు. అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను. అందుకని పూజ దగ్గరికి రాలేదు. ఏమనుకోకే, సరేనా? చెప్పేశానమ్మా, తను ఇంకే అనుకోడు. బాబు, ఈ రోజు నేను రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను. నాకేం భయం. టాటా. టాటా. గుడ్ మార్నింగ్ సీత గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9:30. నీ పేరు నరసమ్మ అన్నావు కదా? నరసమ్మ గనక నరసమ్మనండి. చూ నరసమ్మ, నువ్వు అడిగిన జీతం ఇస్తాను. రేపటి నుంచి పనిలోకి వచ్చే. మీరు చెప్పపోయినా వచ్చేస్తాను రాధమ్మ గారు. ఆగు రాధా, ఆగు. చెప్పి విను. మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు. రాధా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్ము, మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు. వాడు ముసలాడు, వాడికి దొరకంగా. దొరికారు. ఏరా, నా కూతురుతో పారిపోవాలనుకున్నావా? ముందు నీ పని చెప్పాలి. నాన్నలా ఊరితే నవ్వకూడదు. నవ్వాలంటే ఇంకా నేను నాన్న నచ్చిపోయాను. నేను పోతాను. బాబు, ఇలారా. నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా? అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది, తెలుసా? ఏమిటి, రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో. రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే. గోపి, గోపి, అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా. ఏమిట్రా, ఇక్కడేం చేస్తున్నావు?
కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగాం. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి. ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి? అవునండి. మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్తురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు. తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది. మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానంది. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ. టాటా. టాటా. గుడ్డి కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్, డాక్టర్, ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్. అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి పిలిచి సచ్చారకూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటే నేను కంగారు పడడం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళన్నీ సలుపులుగా ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదకి పని చేయు. ఇలా ధర్మాస్పత్రిలో చావు. చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. పేషెంట్లా? అర్థమైంది. ఏమిటండి ఇతను జబ్బు? తీరానికే నువ్వు ఎందుక నీ చిరంజీవి విసిరేస్తా, నీ సీసాలు విసిరేస్తా. ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చించేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి, ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. వద్దు, నాకు ఈ విరుగుడొద్దు. నాకు ఈ తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి, సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతను మూత్రలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతను నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టబేలు అనుకోవటమనండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఏముందిలేవా? తగ్గనివయ్యా. ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం కానీ. రండి రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసండి, నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులు వేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి, ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీతగారి తీయని గొంతు విన్నప్పుడల్లా ఆవిడ చూడాలుందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతేగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉందే, కూర్చుంటారని వచ్చినప్పుడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి?
ఏం గుర్తొచ్చిందో ఏమిటో. అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది చోకు? అదేం జోకండి. అయినా మహాలక్ష్మి లాంటి వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే. మళ్ళీ దీనికి తగ్గొస్తుంది. అమ్మాయి సీత, సీత ఇలా రామ్మా. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది. చీకటి కుట్లాంటి ఆ గదిలో ఆ మంచులోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు. నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు. అలాగే నాన్న. దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో. నెమ్మదిగా 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 తీసుకురా. ఇదిగో ఇలా ఇలా కూర్చోండి. నిదానంగా నిదానంగా. అబ్బా, ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుందే. పార్వతి, ఆ మందులు వేసుకున్నావా? లేదు కదూ. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చేదుగా ఉన్నాయని, గొంతు దిగటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే. రోగం ఎలా తగ్గుతుంది? మందులు వేసుకోవు, నొప్పు భరించలేక గిలగలాడిపోతావు, చస్తారంటావు. ఏమిటే ఇది? నువ్వు అట్టండి మాట్లాడితే నేను భరించగలనా? యావే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే. నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే. అనవసరంగా బాధపడకు. చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను. చావ తాగించి అమ్మకు మందులు నేనేస్తానుగా. అలాగే. నేను ఇలా అంటున్నానని మూతి ముడుచు కూర్చోడం కాదు పార్వతి. నువ్వే ఆలోచించు. మందులు వేసుకోనని, ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుంది చెప్పు. ఏమంటున్నా? అమ్మాయి పెళ్ళా చేయిద్దామే. ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేయిస్తాను చూడు. అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మాయి ఈ వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే. అరే, ఒళ్ళంతా చెమట పడుతుందే, ఒక్క బొస్తున్నట్టుందే. ఆగు, విషయంగా తీసుకొస్తాను. ఏమిటండి తాతారావు గారు, చాలా హుషారుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఇంతే కదండి. అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు. అవును, మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళే ఉన్నారు, ఏమైంది? ఏముంది, మామూలే. మంచినీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది. మరేం పర్వాలేదండి, నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే లాలలో లాలలు లాలా. సరే, మా నాన్నగారు, అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా? లేదండి, నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశాను. ఆయన తన లోకంలోనే ఉన్నాడు. సీత గారు, ప్రేమకి చావు లేదంటారు. అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తోంది. మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు. తన కళ్ళతోనే చూస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా అదృష్టం అండి. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ, నిజంలాగానే నటిస్తూ, ఆయన్ని మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి. తప్పలేదనుకోండి, మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు. అవునవును, బాగా జ్ఞాపకం చేశారు. వస్తానండి. అన్నట్టు సీత గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? అదే, అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెరదర్చుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా. రావయ్య ఫ్రెండ్, రా. ఇందాకటి నుంచి నీ గురించి అనుకుంటున్నాం. పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా అని అది ఒకటే అడగటం నిన్ను. అది కాదు ఫ్రెండ్, నేను నువ్వు దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు నాకు తెలుసు అయ్యా. నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా, ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం. కూర్చోవయ్యా ఫ్రెండ్. ఫ్రెండ్ నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్దుగా లేవయ్యా. నువ్వే చెప్పు, నిన్నటి మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా? అదే నిజమే, నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈవిడ మొహంలో కల కూడా తగ్గింది. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నా చెప్తావేంటి? మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక. ఏమ్మా, మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటాడు.
మందులు వేసుకోవాలమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి నాకు ఆఫీసా ఉందండి? ఏమిటి వెళ్ళమంటారా? ఇదిగో పెడుతున్నాను. అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది. రేపే చేసేద్దాం. అయినా కష్టమేంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకురోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావా ఫ్రెండ్. అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటండి. లోపలికి డబ్బు సంచి నా మొహం పారండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఏమండి, ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయానికి ఫుల్ స్టాప్ పెట్టేది. కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు తెచ్చేస్తాను, లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. తప్పడం వేషంగా ఉందనుకో, తలుచుకుని మురిచిపోతున్నారు. సుందరయ్య గారింటో వంటకాలు దివ్యంగా ఉన్నాయి. వారింట్లో భోజనం మీరు చెప్తే జీవాలు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇలా విందులు ఏర్పాటు చేసి 10 మందికి భోజనం పెడితే వారికి ఓల్డంత పుణ్యం వస్తుంది. బాబు ఏంటి 10 మందికి పెట్టే పుణ్యం వస్తుందా? ఆయన పుణ్యం మాట అటుంచి ఇంత అతిగానంటే మీకందరికి కడుపు నొప్పి రావడం మాత్రం ఖాయం. వేసుకుంటారు మీకు ఆ సందేహమే అక్కర్లేదు. తిన్న తరగాలి కదా. మెసేజ్ బాబు మెసేజ్ కాకు మిగల్చుకోండి మెసేజ్. మీరందరూ సృష్టిగా ఫోన్ చేశారో లేదోనని ఇందాక నుంచి మా ఆవిడ ఒకటే సతాయింపండి. ఆవిడతో చెప్పు ఫ్రెండ్, వీళ్ళ చేయడం వీళ్ళ లక్ష్యం సృష్టిగా ఫోన్ చేయటం కదండి. ఇక బయలుదేరదాం. నాగవయ్యా ఫ్రెండ్, కూర్చొని పండితులకి తాంబూలాలు ఇవ్వకుండా ఊరికే పంపించకూడదు. బేషుగ్గా చదివించారు. అతిథి మర్యాదలు కూలంకషంగా తెలుసు సుందరయ్య గారికి. అమ్మ సీత, ఆ తాంబూలాల్లో 4 నోట్లు దక్షిణగా పెట్టి తీసుకురామ్మా. తల్లికి తగ్గ కూతురు. వీరు చెప్పిన దానికి 2 ఇవ్వడం ఆమెకు అలవాటు. గొప్పంటి కూడలు కావడం ఖాయం. విళ్ళమ్మ ఇంకా నిలబడ్డదే. సుందరయ్య గారు, ఈ దాతృత్వం కూడా ఉంది చూశారు. నేర్పితే వచ్చేది కాదండి. అవునవును, సుష్టిగా భోజనం చేయడం లాగానే పుట్టుకుతూనే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్, నువ్వు ఉండు. నేను ఆలస్యం అనుకున్నాను. అగ్రికా వెళ్ళు, అగ్రిగా ఏం సీత గారు, అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కాదు. అన్నీ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటండి. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణలు అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయంలోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలస్యం చేయకండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మర్చిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. తాతారావు గారు, సీతగారా ఏమిటి ఇలా వచ్చారు? కాకేస్తే నేను వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికి వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి నలుగురికి భోజనం పెట్టడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చయిపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకట్టుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకటం లేదు. ఇలాంటి స్థితిలో అండగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. కానీ నేనుండటం మాట అటుంచండి. మీరు మా రేడియో స్టేషన్ జాబ్ కోసం ఒక అప్లికేషన్ పడేయండి. ఒక సీట్లో ఉన్న వ్యక్తి తరచూ దగ్గుతున్నాడు. పోయే సూచనలు ధారాళంగా కనిపిస్తున్నాయి. అది మీకు వచ్చి ఏర్పాటు చేసేస్తాను. తాతారావు గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఏముందండి, మీరు చేసే పులిహోర గారెలు రోజు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నేను లోపల తోసేస్తుంటాను. లాలలో లాలలో
పదండి. రామ్మా సీత, నీకోసమే చూస్తున్నా. ఇందాక నుంచి నాదే తప్పన్నట్టు నా మీద నెపం మోపి ఒకటే నిష్ఠూరంగా మాట్లాడుతోంది మీ అమ్మ. దేని గురించి నాన్న? అదేనమ్మా నీ పెళ్లి విషయం. నీ పెళ్లి ప్రయత్నాలు నేనేమీ చేయట్లేదని ఒకటే గొడవ. నీ పెళ్లి చూసుకోకపోతే అది బ్రతకదట. నీకేమీ కాదే, త్వరలోనే నయమైపోతుంది. అమ్మాయి పెళ్లి ఆనందంగా చూడొచ్చంటే వినదే. నాకు ఆ యోగం లేదు. అమ్మాయిని కనీసం ఒక్కసారైనా పెళ్లి కూతురుగా చూసి చచ్చిపోతానని ఒకటే గొడవ చేస్తాను. అమ్మా, నువ్వేమీ అనుకోకపోతే దాని మనసు కుదుట పడ్డం కోసం, దాని తృప్తి కోసం ఒక్కసారి పెళ్లి కూతురుగా అలంకరించురామ్మా. అవునమ్మా, వెళ్ళా పట్టుచీర కట్టుకుని, మొహానంత తిలకం దిద్దుకుని, బుగ్గం చుక్కబెట్టుకుని మీ అమ్మ కాసుల పేరు మెళ్ళ వేస్తురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. వెళ్ళమ్మా. వస్తుందినవే, ఇక నుంచైనా దిగులుగా దేనిగా చూడటం మానవే. ఏవే, నీ మంకుపట్ట వల్ల మన అమ్మాయిని పెళ్లి కూతురుగా చూసే యోగం నీకే కదే, నాకు కూడా కలిగిందే. వస్తుంది వస్తుంది. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి, అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి. ఆ పెళ్లి కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి. కన్నెకు సిరిగల్ల సీతమ్మకు చిన్నవాడు దొరికాడు శ్రీరామచంద్రుడు. తానే కట్నమై తరగని కానుకై, తానే కట్నమై తరగని కానుకై తరలి వచ్చే సీతమ్మ కళ్యాణ వేళ. పెళ్లి మంత్రాలతో మేళ తాళాలతో జరుగుతోంది సీతా కళ్యాణం. ఆ పెళ్లి కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే. కన్న ఎవరమ్మ దీవించే దేవత, ఆమె కన్న లేదమ్మా జీవించే మమత. కన్నీటితో కడుగు కన్న తల్లి పాదాలు, అత్తింటి కోడలుగా అవే నీకు వేదాలు. అందాల సీతమ్మ పెళ్లి.
సీతమ్మ ఏమండి? ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు. ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను. ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి. బూజుల కర్ర ఎందుకు? నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు. సాధారణంగా గదులుది, అప్పుడప్పుడు మనుషులది. ఎలా ఉంచోకు? నవ్వించేట్టుగానే ఉందయ్యా, ఉండి తెస్తాను. ఇదిగో బాబు బూజుల కర్ర. ఏమిటలా చూస్తున్నా? దీనికి బూజు పట్టలేదు కదా అని. తమాషాగా మాట్లాడతావయ్యా. ఏదో మీ దయ వల్ల. సుందరయ్య గారు, అదే అప్పుడే నా పేరు కనిపించావే. దాందే ఉందండి. సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని. చూడండి, సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా? సుత్తి మేకునా? అవునండి, సుత్తిని అప్పుగా ఇవ్వండి, మేకు మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే దాన్ని గోడ గుట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక. బాలే తమాషాగా మాట్లాడతావయ్యా, ఉండి తీసుకొస్తాను. ఏమిటో ఎలా చూస్తున్నా? ఎదురు చూస్తున్నా మీకోసం. ఎలా ఉంది జోకు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తానికి భలే వాడవేను. ఇది మీ దయ వల్లే. ఇదిగో సుత్తి మేకు. దగ్గటం నాకు అలవాటు కాదు, హాబీ కాదు. దగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు. మీరటి తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక దగ్గాను. మీ పేరు? సీత. మీరు? రావణాసురుని మాత్రం కాదు. కంగారు పడద్దు. ఎలా ఉంది జోకు? ఓ, మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన. ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ? కాదు, వచ్చాను. దిగటానికి అది నుయ్యి కాదు, గొయ్యి కాదు, ఇల్లు. చూడండి, మీరు అలా చీపురు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు మధ్య ఏదో పోట్లాడుతున్నావు అనుకుంటారు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. వద్దు, నేను కూర్చోను, మీరు పిలవద్దు. కారణం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇంతకు మీరు వచ్చింది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ముందు నిజం చెప్తాను, నచ్చకపోతే అబద్ధం చెప్తాను. దండం పెట్టుకోవడానికి దేవుడి ఫోటో గోడ కొట్టాలి కదా, అందుకని సుత్తి పట్టుకెళ్ళాను. తిరిగి ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇదిగోండి మీ సుత్తి. నిజం చెప్పారు, మరి అబద్ధం ఏమిటో? మిమ్మల్ని చూడటానికి. ఎలా ఉంది జోకు? ఏమిటని? సీత గారు, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ 6 నెలలు కనిపించను. ఆయన 6 నెలలు అంటే ఎంతండి? క్షణాల్లో గడిచిపోతాయి. ఆ ట్రైనింగ్ అయ్యొచ్చు అనుకోండి, అటు ఉద్యోగం పెరుగుతుంది, ఇటు జీతం పెరుగుతుంది. దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా లాలలా. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది. నాన్నగారికి అసలేం తోచదు. చూడండి, మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి. మీరు చెప్పారుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు లాలలు లాలలు. అదేంటండి? నా అలవాటు. 6 నెలల పాటు నేను ఉన్నాను కదా, ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బాని నమ్ముకోవచ్చు. మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి 1 ఏడాది పడుతుంది. చూడండి. చాలా శ్రమపడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు. అంటే ఎగ్గొడతానా? కాదండి, అసలు తీర్చే అవసరమే రాదు. అదేమిటండి? అదంతే, మీరు నా బాకీ తీర్చరు. ఎలా చెప్పగలంటారా? అది సస్పెన్స్. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది, విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా లాలలు లాలలా. ఫ్రెండ్, మళ్ళీ 6 నెలల దాకా కనిపించు. రావయ్యా, కాసేపు కవులు చెప్పుకుందాం. నేను వస్తా ఫ్రెండ్. అవతల ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్కి ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా? తెచ్చేది ఏమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్. నేను వస్తాను. ఏమిటయ్యా ఫ్రెండ్, దాంతో ఒక మాటనే చెప్పకుండా వెళ్ళిపోతా? అదే మర్చిపోయాను. అమ్మగారు, నేను వస్తాను. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కవులు చెప్తావేంటయ్యా? అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్. పార్వతి, మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు. లాలలు లాలలు.
డబ్బా డవాలతో బయలుదేరారు. ఊరెళ్తున్నారా? లేకపోతే ఊరికి విడితే ఎందుకు కడతామండి? కాఫీ జోకులా ఉంది. అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తుండండి. ఎలా ఉంది జోకు? నేను నవ్విస్తాను అనుకోండి, కానీ లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఏం జోకులు పడతాయో ఏమిటో కాస్త చూసుకోండి. నమస్కారం సుందరయ్య. రావయ్య జోకులు బాబు. తాతారావు పోయాడు, ఏమిటది ఎలారా దేవుడా అనుకుంటున్నాను. సమయానికి నువ్వు వచ్చావు. ఏమిటి ఆఫీస్ లేదా? లేకపోవడం ఏంటండి, 20 ఏళ్ళుగా ఆఫీస్ అక్కడే ఉంది. తుఫాను భూకంపం రాకపోతే ఇంకొక 20 ఏళ్ళు అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఏమిటయ్యా జెండాకెలాగా నిలబడ్డావు? కూర్చో. అలాగేనండి. నీకు మతికన పోయిందా? కొడుకుగా చూస్తున్నాం కదా అని చెప్పి సరాసరి వెళ్ళి మా ఆవిడలో కూర్చుంటావా? నీకు బుద్ధి లేదు. ఎవరండి? అవునయ్యా, నా భార్య పార్వతి. పారు, నేను చెప్పాను చూడు జోకుల అబ్బాయిని, ఇతనే. ఏమిటి మనుషులు చూస్తేనే వస్తుందా? ఏమిటి పారు లేచావు? ఎక్కడికి? కూర్చో. వస్తానండి. ఏమిటయ్యా ఏదో పాప గురించి నేను పట్ట. కూర్చో. అరే ఓరిని అసాధ్యం గోలా. అది ఆ కుర్చీలో కూర్చుంటే మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటా ఏమిటయ్యా? ఇదిగో అది అసలే అనారోగ్య మనిషి, దాంతో జోకులు ఎక్కువ. ఏమన్నా వేస్తే జోకులు నాతో వెయ్యి, నేను అవుతా. వేస్తా అదిరిపోయి జోకేస్తా, అప్పుడు నవ్వుతుంది కానీ. ఏమిటో అన్ని పెద్ద మాటలు ఇంత చేస్తలేదు. నిజంగారా? లేని పెళ్ళాం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు తోడేస్తున్నాడు. ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో, మనల్ని వెర్రివెదవులుగా జమకట్టి వేళకోళం చేసేస్తాడు. ఇదెక్కడ మాయదారి మేడం రా, యువతల వాళ్ళని ఫూల్ చేయడానికి సరదాయేమో. ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. అందులో నువ్వు అద్భుతంగా నటించాలి. నటనా? చెప్పు గురు, చెలరేగిపోతాను. పద పద. ఏ బాబ్జీ, ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే నేను చెప్పానుగా, నీ నటంతో విజృంభించేసి. ఓకే. నమస్కారం అండి. రావయ్య, ఏమీ తోచట్లేదు ఎలాగని ఇప్పుడే దాంతో అన్నాను, అంతలోకి నువ్వు వచ్చేసావు. జోకుల బాబు వచ్చాడా? సుందరయ్య గారు, ఇట్లా ఎవరు గుర్తుపట్టారా? బావగారికి ఎక్కడ గుర్తుంటుంది? వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ల వయసు. ఏమాకయ్యా కులాసగానా? అదేమిటి 2 ఏళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి ఇంతలా చిక్కుపోయావు? అది డబ్బు రాయసునా, ఉత్తరం ముక్క రాయచ్చు కదే. అవునులే, పెద్దమ్మ కొడుకనేగా తెలియపోతలేదు, అదే సొంత తమ్ముడు అయితే రాయవా? అవే మాటలు బాబు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు. ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకుందరు. కానీ సీత ఇంట్లో ఉన్నట్లేదు. ఈలోపే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. గురువు గారు బుట్టలో పడ్డారు, ఇక ఆ బుట్ట మీద తట్ట పోలించడమే. రాని చెప్తా. ఇక మౌను, ఇది మా అక్క కదా. మా అక్క తప్పడం కదరా, మీ అక్క కదూ. మీ అక్కను మెల్లగా పైకి లేపి అవునే అక్క, తప్పని సరేంది. లేకపోతే హఠాత్తుగా నేను ఎందుకు వస్తాను? ఏమిటయ్యో, అక్క తమ్ముళ్ళు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమిటో విషయం? ఏం లేదు బావగారు. అవునా అక్క, బావగారిని ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికి? నాకేం ఇబ్బంది లేదయ్యా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావగారు. అవునే, నా తప్పులు ఏమైనా పడతాను. ఇదేమిటయ్యా, దాన్ని చెప్పలేవు, నువ్వు చెప్పవు. అసలు ఏమిటి నీ గొడవ? ఏం లేదు బావగారు, లోగడ అక్క అవసరం ఉందని నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంది. అసలు అడగకూడదని అనుకున్నాను, కానీ నాకు దొరకబోయే ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలన్నారు. అందుకని మరి ఆ విషయం నాతో చెప్పగా అసలే సుస్థిగా ఉంది, దాన్ని అడుగుతావుటయ్యా? తప్పే. నీకు ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను. బావగారు, ఇక నువ్వే మాట్లాడు. నువ్వు వెళ్ళి ఆ జోకులు బాబితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. 1 గంటలో డబ్బు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్స్ బావగారు, నేను వస్తా. అక్కయ్య, నేను వెళ్ళి వస్తా, మళ్ళీ వస్తా. వస్తానండి. ఏంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానంటావా? అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా తేవాలిగా. మరి అమ్మాయి బెళ్ళిగని దాచిన కాసుల పేరు తాకట్టు పెట్టి తీసుకొస్తాను. మన అవసరానికి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అవసరానికి మనం తెచ్చివద్దు. ఏమిటి ఆ మాత్రం నాకు తెలియదా? నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను. కానీ నువ్వు ఒక మాట బాబు, అవసరానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ తొందరలోనే విడిపించుకుంటాను. 1000 రూపాయలు ఇప్పించండి బాబు. अच्छा देता हूँ साहब, हमारा व्यापार तो है. బాధపడక పారు, ఇప్పుడు నేను ఆ కాసుల పేరేం అమ్మేయలేదుగా. తాకట్టు పెట్టాను, బాకీ తెచ్చాను. పారు, అయిన వాళ్ళకు బాకీ పడి ఉండటం కంటే తల తాకట్టు పెట్టైనా బాకీ తెచ్చడం మంచిది.
ఇది నువ్వే మనసులో పెట్టుకోకు. అమ్మాయి పెళ్లిలోగా నేను ఆ కాసుల పేరు ఎలాగైనా విడిపిస్తాను, సరేనా? ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని నేను ఎప్పుడు అనుకోలేదు గురు. ఏదైతే ఉందిరా, ఆ ముసలాడి తిక్క కుదిరింది. కనిపించని పెళ్ళాం పేరు చెప్పి మనల్ని ఆట పట్టించిపోయాడు. ఆ పెళ్ళాం పేరు చెప్పి మనమే వాడి దగ్గర డబ్బులాగి ఆట కట్టి. ఎందుకండి అంతగా మురిసిపోయి సంబరపడుతున్నారు? ఏం ఘనకార్యం చేశారని, ఏం సాధించారని? ఒక మతి లేని మనిషికి మాటలు చెప్పి నాటకం ఆడి మోసం చేసినందుకే నా పొంగిపోతున్నారు. సీత గారు, ఏమిటి మీరు అనేది? ఆయనకు మతి లేదా? అవును, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మని. అనారోగ్యంతో ఆవిడ గిలగిల్లాడిపోతుంటే మంచం పక్కనే కుమిలిపోతూ కూర్చునేవారు. ఆ స్థితిలో ఒకనాడు మా అమ్మ మరణించింది. షాక్ తిన్న నాన్నగారి మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోయింది. అమ్మ ఉందనే భ్రమపడి సాగారు. ఆ భ్రమలోనే బతకసాగారు. ఖాళీ కుర్చీల్లోనూ ఖాళీ మంచం పైన మనం చూడని ఆవిడే ఆయన కనిపిస్తుంది, ఆయన బ్రతికిస్తుంది. దీపం లాంటి ఆయన నమ్మకానికి నూనె పోస్తూ నేను నటిస్తూ ఆయన బ్రతికించుకుంటున్నాను. ఏమండి, ఈరోజు మీరు చేసిన పని వల్ల తను నమ్మేది బ్రహ్మాన్ని ఆయన తెలుసుంటే గుండె బద్దలై మరణించేవారు. ఆయన్ని చూసుకుని బ్రతికే నాకు మా నాన్నగారిని తెచ్చివ్వగలిగేవారా? లేదు, మీరు తేలేరు. మీరు చేయగలిగింది, మీకు చేతనైంది ఒక మతి లేని మనిషిని మోసం చేసి నవ్వుకోవడమేనండి. చూడండి, నలిగిన పువ్వుని, చెదిరిన మనసుని చూసి జాలిపడ్డం, సానుభూతి చూపించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది మీలో మిగుల్చుకోవడానికి ప్రయత్నించండి. సీత గారు, ఏమండి ప్లీజ్ ఒక్క మాట. సీత గారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను. పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకిచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీత గారు, ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు. జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చి రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను. మీరు క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? హలో సీత గారు, ఇంటికేనా? రండి వెళదాం. వద్దండి, నేను బస్సులో వెళ్తాను. ఇద్దరం సైకిల్ మీద వెళదాం అనలేదే? మరి ఎలా వెళ్దాం? ఇద్దరం నడిచి వెళదాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను. సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్కి ఎలా వేస్తారు? అదేగా మీ సందేహం. చూడండి. ఏమండి, ఏమైందండి మీకు? ఏమిటి సార్ సైకిల్ ఎలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ని పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని. పదండి. సీత గారు, ఇదేమిటండి, మిరపకాయలు పడుతున్నారా? నా కర్మ కదటండి, కర్మ. అదేమిటండి, మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపువ్వుల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని
మిరపకాయలు మేదర బుట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదటండి, కర్మ. ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరినని అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుందంటాను. జోక్ అనుకోకండి సీత గారు. నేను దూకి చచ్చిన తరువాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జావు కాయాలి. ఇప్పుడే అల్లరి చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్. నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తరువాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలి కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం 2 కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీత గారు చూశారా? చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు. మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది. అదే నీతో మాట అంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. పారు, ఏమిటా నా పెక్కమైందా? అరే ఏమిటా ఏమిటా మెరుగలు తిరిగిపోతున్నావు? ఏమిటా తగ్గు? ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు? ఉండు మధ్యలో తీసుకొస్తాను. నాకేదో కాళ్ళు చేతులు ఆడటం లేదు. సమయానికి సీత కూడా ఇంట్లో లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నాకు అన్యాయం చేయొద్దు స్వామి. నా పార్వతి నాకు దూరం చేయొద్దు. ఇవిగో పార్వతి, మంచిది. పార్వతి, పార్వతి, ఎక్కడికి వెళ్ళను? పార్వతి, 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 పార్వతి. అదేమిటి పార్వతి, గుమ్మం దగ్గర నిలబడ్డావు? ఏమిటి ఆసక్కుగా ఉందా? ఆ మీద దూకుతావా? వద్దు పార్వతి, వద్దు. నా మాట విను. పార్వతి, పార్వతి, పార్వతి. సీత గారు ఊరుకోండి. పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము, అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము. మీ నాన్నగారి ఆశ కోరిక ఏమిటి? కూతురు కళకళలాడుతూ ఉండాలని. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే, అందాల సీతమ్మ పెళ్లి. సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. చూడు, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాతోగా జనరల్ గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు. నిజానికి భవిష్యద్భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి, భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా. ఎలా ఉంది చూకు.
పెద్దావిడ ఏ కుర్చీలో ఉందో ఏమో. తీరా పెట్టాక మా ఫ్రెండ్ వచ్చి కేకలేస్తే కనుక్కునే పెడదాం. సీతగారు 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 నేను వచ్చేసాను. రైలు దిగగానే పరిగెత్తుకొచ్చాననిపించి తీరా ఎవరిని చూస్తే బాగుండదని రిక్షాలో వచ్చేసాను. నా ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనమే రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ అన్నమాట. మీకు కావాలంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాను. చూడండి ఈ సీతగారు ఎలా ఉంది. మీ నాన్నగారి అదే మా ఫ్రెండ్కి తీసుకొచ్చానండి. కాశ్మీర్లో తయారీ, చాలా మంచి రకం. కానీ మీకేం తీసుకొచ్చారో తెలుసా? నవ్వకూడదు. జగత్ జగా తాజ్మహల్. షాజహాను దీన్ని ప్రేమ చిహ్నంగా కట్టించాడు. ఈ తాతారావు కొన్నాడు. అంత డబ్బుంటే ఎవరైనా కట్టించండి. గుడ్ ఈవినింగ్ తాతారావు గారు. ఓ మోహన్ బాబు గారు, ఇది ఉన్నారండి కదా? భార్యాభర్తలు ఒక చోటగా ఉండేది. అంటే మీరు ఇది మీరు ఆమె శ్రీవారు. చూడండి తాతారావు గారు, పెళ్లి అనేది యాక్సిడెంట్ లాంటిది. కానీ మా పెళ్లి ఒక యాక్సిడెంట్ నుంచి వచ్చింది. ఎలాగంటారా? మీకు తెలుసు కదా, మనం ఏ మాటైనా మొహమాటం లేకుండా ముఖం మీద అడిగేస్తుంటాం. పెళ్లి చేసుకుంటావా లేకపోతే మేడం మీద దూకి చావమంటావా అన్నాం. జోకులుకుంది, దూకుమంది, దూకేశాను. కిరుగుమంది వచ్చి చూసింది, కానీ చావలేదు. పక్కింటి డాబా మీద ఎండేసిన ఉడియాల్లో చుక్రంలో చంద్రుల్లో పడుకున్నాను. పక్కుమంది పిల్లాడిస్తుంది. ఎలా ఉంది జోకు? బాగుందండి, చాలా బాగుందండి. కంగ్రాచులేషన్ సీత గారు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. మీ ఇద్దరికి నా పెళ్లి కనుక ఎక్కడండి మా ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మనందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? ఏమిటి ఫ్రెండ్, ఎందుకు ఇలా చేసావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను పారిపోతున్నానన్నా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను పారిపోను ఫ్రెండ్, నేను ఎక్కడికి పారిపోను. నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు ఫ్రెండ్, నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు. ఇదిగో చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. అమ్మగారికి ఏం తీసుకురాలేదని అడుగుతావని ఇదిగో ఈ చాలా తీసుకొచ్చాను ఫ్రెండ్. తీసుకొచ్చాను. ముందు మా ఫ్రెండ్కి అమ్మగారు మట్టిగా కనిపించావు. ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు తెలుస్తోంది, మనసారా ఇష్టమైన వాళ్ళు మన గుండెల్లోనే ఉంటారండి. మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. అమ్మగారు ఈ కూర్చుని కూర్చుంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి. ఆవిడ్ని వదిలి నేను దూరంగా వెళ్ళిపోనండి. నా కన్నీళ్ళు వస్తాయి ఏమిటి? నేనే చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలి. ఎలా ఉంది శ్రీమతి గారు మన కొత్త ఇల్లు? బాగుందండి. అలా ఒక్క ముక్కలో తెలియకూడదు, మన కాపురంలాగా కళకళలాడుతుందని చెప్పాలో. అది సరేనండి. బోల్డ్ అంత అద్దిస్తూ ఇంత ఇల్లు ఎందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశెందుకుందంటే అద్దెకే కాదు, ఇల్లు ఖరీదుకే కొనేయచ్చు. అమ్మగారు సమయం సందర్భం లేకుండా అమ్మగారు బొమ్మగారు. అబ్బా ఊరుకోండి, అవే మాటలు. ఏమిటి రంగి? రేడియో స్టేషన్ నుంచి ఎవరో కుర్రోడొచ్చి కాగితం చెల్లడమ్మా. ఇచ్చావు కదా, వెళ్ళి పని చూసుకో. గుడ్ న్యూస్. రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేయించారట. ఏపీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని. అదేమిటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు, అందుకని. ఎలా ఉంది చోకు? బాగాలేదు. మొదటిసారి ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, కంగారు పడకండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అవును సీత గారు, మీ వారు వ్యాపార ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏది ఇంకా ఒక దారిన పడలేదు. మొదలెట్టని ఆ వ్యాపారం గురించి దిగులు కంటే ఆ వ్యాపారం కోసం నా నగలు తాకట్టు పెట్టేమేనని దిగులే ఎక్కువ ఆయనకి. అది విడిపించాలని నేను పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. సీత గారు, ఏమైంది సీత గారు? కళ్ళు తిరుగుతున్నాయి.
కడుపులో తిప్పుతుంది. ఇలా కూర్చోండి, డాక్టర్ తీసుకొస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్, ఆవిడకి కంగారు ఏం పడకండి. కంగారు జిరాఫీ కాదు కానీ అసలు ఆవిడకి ఏం జరిగిందండి? ఇంతవరకు ఏం జరగలేదు, కానీ త్వరలో ఆమె తల్లి కావడం జరుగుతుంది. చట్టుకుని హ్యాపీ న్యూస్ చెప్పగా సస్పెన్స్ తో తుంపుతారేంటండి? కంగ్రాచులేషన్స్ సీత గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. లాలలు లాలలు. టానిక్స్ రాసిస్తాను, అవి వాడడం మంచిది. రాయండి డాక్టర్, మంచి మందులన్నీ రాసేయండి. లాలలు లాలలు. లాలలు లేదులేండి, రాయండి. పర్వాలేదు రావే. భయం వేస్తుందండి. నా మంచం మీదకి వచ్చిన ప్రతి ఆడది తనతో సమం కనుక అది నిన్ను గౌరవించాలి, స్నేహంగా చూడాలి. అమ్మో అమ్మా. హలో డార్లింగ్, నువ్వు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్నాను. మంచం మీద ఒక్కడనే పడుకోవటం మంచిది కాదనుకున్నాను, అందుకనే దాన్ని. ఏమండి, ఇది నిజమా? పని మనిషితో మీరు? ఏం చేయను సీత, ఈవేళ ఎవరూ దొరకలేదు. అక్కడికి అలవాటైన ఆడవాళ్ళ కోసం కబురెట్టాను. చివరికి ఆకలికి రుచిందుకు అనుకున్నాను. దాంతో ఈ పని మనిషికి అందుకుంది అదృష్టం. ఎలా ఉంది జోక్కు? అంటే మిమ్మల్ని పూజ చేస్తున్నా నన్ను మీరు చాలా కాలంగా మోసం చేస్తున్నారా? నేను చేసేది మోసం కాదు, సరసం. లోకమనే తోటలో 1,00,000 రకాల పళ్ళ చెట్లుంటాయి. అన్ని రుచి చూడాలనుకునే మనిషిని నేను. అందుకే ఈ రోజు నేను దాన్ని అందుకున్నాను. ఎందుకు అలా అరుస్తావు? ఆ దుప్పటి దులిపేసి పక్క ఫ్రెష్ గా ఉంటుంది. హలో మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీకు ఎదురుగా ఉన్నందుక? అదేమిటండి, సీత గారు చెప్పలేదా మీరు తండ్రి కాబోతున్నారని? అందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది ముఖ్యంగా కాబోయే తల్లిదండ్రులు చదివి తీరాలి. నేను తండ్రినిగా పోతున్నానన్నమాట. ఐసి తండ్రిగా పోయే మనిషి కంటే పరాయి మగాడికే ఈ విషయం ముందు తెలిసిందన్నమాట. బాగుంది జోకు. హాస్పిటల్ కు తీసుకెళ్ళింది నేనే కదండి, అందుకని నాకు తెలిసింది. నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం, మందులు కొనాల్సిన బాధ్యత, పిల్లల పెంపకం గురించిన శ్రద్ధ అతనికెందుకంట? మోహన్ గారు, ఏమిటి మీరు అనేది? అనేది కాదు, అడిగేది ఏమిటంటే ఈ వేళ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టే ఇంతకు ముందు నీ గదికి ఎన్నిసార్లు తీసుకెళ్లావు అని. ఆపండి, మీరు చేసిన తప్పు ఎక్కడ వేలెత్తి చూపుతారు అని మరొకరి మీద అన్యాయంగా నింద మోపడం పాపం అండి, పాపం. పాపం పుణ్యం కబుర్లు చెప్పక నన్ను అమాయకుని చేసి ఉద్యోగం వంకతో మీరిద్దరు వాడే నాటకం నాకు బాగా తెలుసు. నీ మీద మోజుతోనే వాడు నీకు ఉద్యోగం ఇప్పించి అతని దగ్గర ఉంచుకున్నాడు. నువ్వు నిల తప్పిందని చెప్పగా వాడు డాక్టర్ చూపించాడు. పిల్లాడి జాగ్రత్త కోసం పుస్తకాలు తెచ్చాడు. కారణం నీ కడుపున పెరిగే బిడ్డ అతని బిడ్డ కనుక. తాతారావు, ఐ నో, దీని కడుపున పెరిగే బిడ్డ నీ బిడ్డే. ఏమిటి సీతామహాసాధ్వి, ఏ పాపం ఎరుగని పుణ్యాత్ముడైతే నోరెత్తకుండా అలా వెళ్ళిపోతున్నాడేమిటి? పుట్టే బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పడానికి సాక్ష్యం రుజువు ఆడదానికి ఉండవండి ఈ లోకంలో. ఉండవలసిందల్లా మగవాడికి ఆమె మీద నమ్మకం. ఏటమ్మా? తాతారావు గారు కనపడరే? ఓహో, 2 రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా. 6 నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు. అంతే కదా అమ్మగారు, ఆ సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు. హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి.